కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా కోట్ల రూపాయలు దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం బ్రాహ్మణ వీధి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 65,000 పైచీలిక సంతకాలు స్వీకరించినట్లు వారు తెలిపారు. పేదవాడికి ఉచిత వైద్య విద్య అందించేందుకు నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలని సంకల్పించి 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం కూడా జరిగిందని, కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి పేదవాడికి వైద్య విద్యను దూరం చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా కోట్ల రూపాయలు దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి వాటన్నిటిని కూడా ప్రభుత్వ ఆధీనంలో నడపాలని చెప్పిన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న లక్ష్యాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజీలు దారదత్తతం చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా అమానుష్యం. వాటిని ఖండిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల కార్యక్రమం, అంటే మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నిర్వహించాలి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించొద్దు అనే విధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దానిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 65,000 పైబడి సంతకాలని స్వచ్ఛందంగా సంతకాలు స్వీకరించి వాటన్నిటిని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 10వ తారీఖు నాడు విజయవాడ భవానీపురం 42 డివిజన్ నుంచి ఏదైతే మా నాయకులు కొనకళ్ళ విజయేంద్రగారి నివాసం వద్ద దగ్గర నుంచి దాన్ని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయానికి అప్లికేషన్స్ ఏదైతే సంతకం చేసిన ఫారమ్స్ వచ్చినాయో వాటన్నింటిని కూడా పంపించే విధంగా రేపు ఉదయం 9 గంటలకి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజా సంఘాలకి, ముఖ్యంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తు చూపెట్టడంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ రేపు 10వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కూడా 17 మెడికల్ కాలేజీలని వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించడం కూడా జరిగింది. ఆ తర్వాత మరో 2 కాలేజీలని ఎన్నికల కోర్టు టైంలో కూడా వాటన్నిటిని ప్రారంభించడం జరిగింది. మిగతా 10 కాలేజీలు ఏదైతే వివిధ దశల్లో వాటిని నిర్మాణం స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఈరోజు ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా చంద్రబాబు గారి బినామీలకి అప్పచెప్పే విధంగా వాటి ద్వారా కోట్లు దండుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. చాలా దుర్మార్గం. గతంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కలిపి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండడం జరిగింది. కానీ ఈరోజు దానికి అదనంగా ఇంకొక 17 మెడికల్ కాలేజీలు, వాటి ద్వారా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటళ్ళు, వీటన్నిటి కూడా ఒక చదువుతోనే కాదు, చదువుతో కూడా వైద్యం ఉచితంగా అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వైద్యాన్ని అమ్ముకునే విధంగా, చదువుని కొనుక్కునే విధంగా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా 1 కోటి మంది సంతకాలు చేశారు. ఇప్పటికీ 1 కోటి మంది సంతకాలు చేశారు. ఇప్పటికైనా కానీ కూటమి నాయకులు కళ్ళు తెరిచి చేసిన తప్పును సరిదిద్దుకొని అది ప్రభుత్వమే నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పని మేము ఒత్తిడి చేస్తున్నాము. ఈ సంతకాలన్నీ కూడా 15వ తారీఖు నాడు రాష్ట్ర కార్యాలయానికి, 17వ తారీఖు నాడు గవర్నర్ గారు కూడా
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసి సమర్పించి గవర్నర్ గారి ద్వారా ఒత్తిడి చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే దీని మీద న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం. సద్వినియోగం చేసి ప్రభుత్వం మెడలు మేము ఆపాలని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా నిర్ణయం తీసుకున్నాం. 10వ తారీఖు నాడు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ జిల్లాకి, 15వ తారీఖు నాడు జిల్లా దగ్గర నుంచి రాష్ట్ర కార్యాలయానికి, 17వ తారీఖు నాడు రాష్ట్ర కార్యాలయం నుంచి గవర్నర్ కార్యక్రమానికి, వీటన్నిటికీ కూడా మా పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళ తప్పు సరిదిద్దుకోవాలని చెప్పని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా పార్టీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఏదైతే 10వ తారీఖున కోటి సంతకాల సేకరణ అన్నది 175 నియోజకవర్గాల్లోన నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ అభిప్రాయం తెలియచేయటం జరిగింది. అక్కడ కోటి సంతకాల సేకరణ అంటే ఓన్లీ సంతకాలే కాకుండా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అక్కడ రాయటం జరిగింది. పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెన్సీగా ఈ కోటి సంతకాల సేకరణ అనేది జరిగింది. అంటే ప్రజలు ఎంత స్వచ్ఛందంగా భయం లేకుండా ఈ రోజు బయటకు వచ్చి సంతకాలు పెట్టారు అని అంటే కేవలం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరగకూడదు, అందరికీ వైద్యం అందాలి, అందరికీ వైద్య విద్య అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందాలి అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు మద్దతు ఇస్తూ ఈ రోజు కోటి సంతకాల సేకరణ అనేది పూర్తి స్థాయిలో 100% నిర్వహించడం జరిగింది. ఇది రేపు మన 42వ డివిజన్ నుంచి జిల్లా కార్యాలయానికి తరలించడానికి మా వెల్లంపల్లి గారు ఆధ్వర్యంలోన, అలాగే మా పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు అందరం పాల్గొని దీన్ని విజయవంతంగా మేము జిల్లా ఆఫీసుకి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజల అభిప్రాయం ఏంటన్నది ఇప్పటికైనా గవర్నమెంట్కి అర్థం కావాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు వాళ్ళు కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ అన్నది, పీపీపీ మూడ్లో ఈ డబ్బులు దొండుకునే విధానం అన్నది పూర్తి స్థాయిలో వాళ్ళు మానుకొని ఇది గవర్నమెంటే ఆ కాలేజీలను కానీ లేకపోతే ఆ వైద్య విద్య అభ్యసించే పిల్లలకు కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందజేసే విధానంలోన వెళ్లాల్సిందిగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. రేపు అనగా 10వ తారీఖు మా మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ రథసారథి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా 175 నియోజకవర్గాల్లో కూడా మరి బిడ్డల భవిష్యత్తే జయంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దోచుకుందాం దాచుకుందాం అనేటటువంటి మోడ్లోనే టీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు అన్యాయం చేయడానికి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుకి చెంపపెట్టులాగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు మరి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా ఉన్నతంగా సక్సెస్ అయింది. మరి ఈ నేపథ్యంలో మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో రేపు అనగా 10వ తారీఖున మరి రేపు జిల్లా కార్యాలయానికి మరి సంతకాలు సేకరించినటువంటి అన్నింటినీ కూడా రేపు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెద్దలు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరి వెల్లంపల్లన్నతో పాటు మరి మేయర్ గారు, మాజీ చైర్మన్లు, గౌరవ కార్పొరేటర్లు, మరి వివిధ విభాగాల్లో మరి ఉన్నతంగా ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.